హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. చాలా రోజుల తర్వాత మనం ఈరోజు వెళ్తున్నాము రామేశ్వరం క్యాఫేకి అనమాట. చాలా రోజుల నుంచి వింటున్నాను, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజు నాకు కొంచెం రెడీ అవ్వాలనిపించింది, అందుకే నేను ఒక కొత్త డ్రెస్ వేసుకున్నాను. దాని తర్వాత మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్, మ్యాచింగ్ గాజులు అన్నీ వేసుకుని, కొత్త చెప్పులు వేసుకుని మంచిగా రెడీ అవ్వాలనిపించింది అనమాట చాలా రోజుల తర్వాత. ఈ మధ్యన అసలు దేనికి ఏమి చేయాలనిపించట్లే. ఇది వచ్చేసి మాదాపూర్లో ఉంది. మనకి హైటెక్ సిటీ దగ్గరలోనే ఎక్కడ ఉంటుందన్నమాట. చాలా హైప్ ఉంది కదా, చాలా అంటే చాలా హైప్ ఉందన్నమాట. ఇది అంత బాగుంటుంది, ఇంత బాగుంటుంది, అంత జనం వచ్చేస్తారు, ఇంత జనం వచ్చేస్తారు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక్క వీడియోని మనం ఇష్టంగా వాచ్ చేస్తామంటే ఇంకా అది తుఫాన్ వచ్చేస్తుంది కదా, అందులో అనమాట. అండ్ మా చిన్ని బాబుని తీసుకొచ్చాము. అప్పుడు ఆల్రెడీ 10:30 అరౌండ్ అయిపోయింది టైమ్. వాడు ఆకలి ఆకలి అంటున్నాడు. సరే సరే అని చెప్పి అక్కడికి వెళ్ళామన్నమాట. బోల్డ్ మంది ఉన్నారు. ఇంతమంది ఎందుకున్నారా బాబు, హైదరాబాద్లో ఇడ్లీ పూరి ఎవరు తిన్నట్టు ఇంతమంది ఎందుకున్నారా బాబు అనిపించింది. బట్ దాని తర్వాత మనము ఇలా సెల్ఫ్గా కూడా మనము ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అక్కడ ఏంటంటారు, అక్కడికి వెళ్ళి కూడా మనం ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మేమిద్దరం ఆలోచించి అన్నీ మస్తు ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. లైక్ నాకేమో ఎక్కువ హైప్ అనిపించింది. నిజం చెప్పాలంటే కూర్చోడానికి ప్లేస్ లేదు, ఏసీలు లేవు. లైక్ నా పర్సనల్గా నేను మీకు చెప్తున్నాను, ఐఎమ్ నాట్ లైక్ జడ్జింగ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. చాలామంది స్టాఫ్ ఉన్నారు. మనకి ఇక్కడ వచ్చేసి మనం ఒక కారం, ఘీ కారం ఇడ్లీ ఒకటి, దాని తర్వాత ఒక దోశ, ఇవేవో 3-4 రకాలు ఆర్డర్ చేసాం. దాంతో మాకు కడుపు నిండలేదు. ఆల్మోస్ట్ అక్కడ 700 ఎంత అయింది. దాంతో కడుపు నిండకపోతే దాని తర్వాత మరొక ప్లేట్ ఇడ్లీ, మళ్ళీ 2 టీలు, కాఫీ అవన్నీ చెప్పామన్నమాట. అంటే ఒక 1000-1500 మీకు కడుపు నిండాలంటే గ్యారంటీగా అయిపోతుంది. మనం గట్టిగా తినాలి అని డిసైడ్ అయితే మాత్రం పర్ పర్సన్ ₹1000 ఆరాంగా తినవచ్చు అనమాట. అదే వాళ్ళ స్పెషాలిటీ. ఆ ఘీ ప్యాకెట్ ఏదైతే ఉందో మన పొడి ఇడ్లీ మీద. అండ్ ఇది మన ఆంధ్ర ఇడ్లీ కూడా కాదు, ఇట్స్ లైక్ తమిళనాడు స్టైల్ ఇడ్లీ అనమాట. మనది ఇక్కడ నోక్ ఇడ్లీ కదా, వాళ్ళది నోక్ ఇడ్లీ కాదనమాట. సమ్ ఇడ్లీ బియ్యం కూడా గ్రైండ్ చేసేస్తారు. ఇది ఓవరాల్లీ ఇలా ఉంది. దీనికి సాంబార్ ఇవ్వంటే ఇవ్వనని చెప్తారు. ఆల్మోస్ట్ అది 125-130 తీసుకొని దానికి సాంబార్ కూడా ఇవ్వనన్నారు. ఐ వాజ్ లైక్ ట్రక్లోని అన్నిట్లోని కూడా ఇంతకన్నా చాలా టేస్టీవి వైజాగ్లో గల్లీ గల్లీకి, హైదరాబాద్లో ప్రతి సందుకే ఉంటాయిరా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. దెన్ వి ఆర్డర్డ్ ప్లెయిన్ ఇడ్లీ, 3 ఇడ్లీలు తిన్నాం అనమాట. అండ్ తర్వాత వచ్చేసి పూరి తీసుకున్నాను. నాకు అన్నిటికన్నా బాగా అన్కంఫర్టబుల్ ఏమనిపించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నించొని తినాలి. కూర్చొని తింటే ఏమో ఆ ప్లేట్లు మన ఒళ్ళోనే పెట్టుకొని తినాలి. ఎందుకన్నా మా ఇంటి దగ్గర ఒక షాప్ ఉంటుంది, ఒక హోటల్ అనమాట, 2 ఫ్లోర్లు ఉంటుంది. లైక్ బాలాజీ కెఫే లాంటిది, బాలాజీ రెస్టారెంట్ అని చెప్పి ఫుల్ ఏసీ ఉంటుంది. మస్తు హ్యాపీగా మనం అక్కడ కూర్చుంటే మెన్యూ ఇచ్చి వాళ్ళే సర్వ్ చేసి వేడివేడిగా ఇచ్చి, కొంచెం సేపు తర్వాత ఇంకేమైనా మార్చాలా, మీ పిల్లలకి ఏమైనా కారం తగ్గించాలా, కారం పెంచాలా అని మాకు లిటరల్లీ అతను వచ్చి అడుగుతారనమాట. నాకు అక్కడ తిన్నంత సుఖంగా అనిపించదు. ఎంత ప్లెయిన్ దోశ, ఉల్లి దోశ, రవ్వ దోశ, ఆ దోశ, ఈ దోశ అని చెప్పి మేము తిన్నా కూడా మాకు 500-600 కన్నా ఇప్పుడు ఎక్కువ అవ్వలే. నలుగురం గురించి చెప్తున్నా. ఇది దోశ సైజ్ ఇస్ సో స్మాల్ అనమాట, చాలా చిన్నది. ఇక్కడ కడుపు నిండిపోయినట్టు మనకి ఫీలింగ్ వచ్చేస్తుంది. మనం ఒక దోశ, ఒక ఇడ్లీ తినగానే. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ నెయ్యి ఎంత ఎక్కువ వేయడం వల్ల మనకి కడుపు చాలా నిండిపోయినట్టు, చాలా హెవీ ఫీలింగ్ వస్తుంది. ఓవరాల్లీ ఒకసారి ట్రై చేయొచ్చు. ఐ థింక్ బయట స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇట్స్ జస్ట్ మై అబ్జర్వేషన్ అనమాట. మరి మీకు చాలా నచ్చేస్తే వెరీ గుడ్. నాకైతే ఓకే అనిపించింది. ఇట్స్ లైక్ వన్ టైం గో అన్నట్టు అనిపించింది తప్ప ప్రతిసారి గుర్తుపెట్టుకుని మనం రామేశ్వరం కెఫే వెళ్ళి తిందాం అన్నట్టు ఏం నాకు అనిపించలే. ఇక్కడ వచ్చేసి టీ అండ్ కాఫీ కౌంటర్. నాకు టీ ఇక్కడ అసలు నచ్చలేదు, కాఫీ కొంచెం బాగానే అనిపించింది అనమాట. టీ నేను ఫిల్టర్ కాఫీ కదా, కాఫీ బాగా అనిపించింది, ఫిల్టర్ కాఫీ. టీ మసాలా టీ అని చెప్పి నాకు అంత బాగా అనిపించలే. ఇవన్నీ మా ఆయన తెస్తున్నారనమాట. సిరి, నువ్వు టీ కాఫీ కౌంటర్స్ తీయలేదు, షూట్ చేయలేదు, నేను చేస్తాను అన్న. సరే అయితే చేసుకోండి, పండగ చేసుకోండి అని చెప్పాను. అప్పుడు వాళ్ళేమో ఏవేవో వీడియోలు తీశారనమాట. చూడు ఎంతమంది వచ్చారు, ఎంతమంది తింటున్నారని చెప్పి. అక్కడ అలాగా మన పార్క్లో బెంచ్లు ఉంటాయి కదా, అలాగ పెట్టారు. సో మనం అక్కడ కూర్చొని తినాల్సి వస్తుంది అనమాట. నాకు ఓవరాల్లీ ఓకే అనిపించింది. ఇట్స్ లైక్ దాని తర్వాత మేము అక్కడ నుంచి మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళాము. మా చెల్లి ఎన్ని వండింది తెలుసా. నేను అక్కడికి వెళ్ళగానే బ్లాగ్ తీయాలి, వీడియో తీయాలి అన్న విషయం అంతా మర్చిపోయాను.
సో మా చెల్లి బోల్డ్ అని వండింది. అది చికెన్ పులావ్, చికెను, గారెలు, ఇదేంటి ఇంకా మంచి మంచి మ్యాంగోలు, దాని తర్వాత చేపల పులుసు, అన్నం, వడియాలు. ఓహో! సూపర్‌గా చాలా రోజుల తర్వాత నేను మంచిగా తిని శుభ్రంగా అక్కడ ఒక సినిమా కూడా ఏదో చూసి మస్తుగా మధ్యాహ్నం నుంచి ఆల్మోస్ట్ 12, 1కి వెళ్ళినట్టున్నాం. అక్కడి నుంచి సాయంత్రం వరకు ఉండొచ్చామనమాట. అండ్ క్లైమేట్ అయితే హైదరాబాద్‌లో మస్త్ అయిపోయింది. సూపర్ చిల్‌గా. అండ్ ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మీకు ఒక లంచ్ రొటీన్ కూడా నేను మీతో షేర్ చేద్దామని డిసైడ్ అయ్యాననమాట. ఈగలు వస్తున్నాయి. మా ఇంట్లోనే వస్తున్నాయా? మీ అందరి ఇంట్లో కూడా వస్తున్నాయా అన్నది నాకు చెప్పండి. చాలా ఈగలు వస్తున్నాయనమాట. నేను ఆ ఈగలది స్ప్రే కొట్టి కొట్టి చిరాగ్గా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఆ ఈగల స్ప్రేతోనే చేస్తున్నాననమాట. ఫస్ట్ కిచెన్‌కి వచ్చిన వెంటనే అండ్ పిల్లలకి స్కూళ్ళన్నీ స్టార్ట్ అయిపోయాయి. ఫుల్ స్కూల్లు, లైక్ ఫుల్ డేస్, హాఫ్ డేస్ కూడా కాదు. సమ్మర్ హాలిడేస్‌కి ముందు వాళ్ళు హాఫ్ డేస్‌కి వెళ్ళారు కదా! నాకు అదే గుర్తుండిపోయిందనమాట. హాఫ్ డేస్ అయితే ఏమి ఇవ్వకలే, జస్ట్ ఒక స్నాక్ ఇచ్చేస్తే సరిపోతది. బట్ ఇప్పుడొచ్చేసి ఫుల్ డేస్ కదా! మొత్తం ఎన్ని బాక్సులు ఇవ్వాలంటే అన్ని బాక్సులు ఇవ్వాలి. లైక్ మనం ఒక లంచ్ ఇవ్వాలి, ఒక స్నాక్ ఇవ్వాలి, ఒక ఇది ఇవ్వాలి, ఒక అది ఇవ్వాలి అని చెప్పి అన్నీ ఇవ్వాల్సొస్తుంది. సో, మార్నింగ్ లెగిసి మంచిగా 5:30కి అలా లెగుస్తున్నాను. మొత్తం అన్నీ ప్లాన్ చేసుకున్నాను. ముందు రోజే కొంచెం ఆలోచించి పడుకుంటున్నాను. సో దట్ నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసి ఏం వండాలిరా బాబు అని ఆలోచించకుండా లెగిసిన వెంటనే కిచెన్‌కెళ్ళిన వెంటనే టక్ టక్‌మని వండి వచ్చాననమాట. నేను కొంచెం ప్లాన్ చేసుకుంటే అన్నీ ఈజీగా అయిపోతాయి. అంత కష్టం కూడా ఏం లేదు. ఈ రోజుల్లో వుమెన్ ఆర్ మచ్ క్యాపబుల్ ఇనఫ్ టు డూ ఎవ్రీథింగ్ అనమాట. వాళ్ళు ఇలాగా బాక్సులు కట్టి, పిల్లల్ని స్కూల్‌కి పంపించేసి, తర్వాత మళ్ళీ వాళ్ళు జాబ్‌కెళ్ళి, ట్రాన్స్‌పోర్ట్‌లోని జాబ్‌కెళ్ళి, మళ్ళీ వచ్చి పిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారనమాట మా అపార్ట్మెంట్‌లోనే. మార్నింగ్ నేను పిల్లలకి స్కూల్‌కి దింపడానికి వెళ్ళినప్పటికి వాళ్ళు మస్తు రెడీ అయిపోయి టిప్ టాప్‌గా పిల్లలకి ఒక బాక్స్ ఇచ్చి, వాళ్ళు కూడా ఒక బాక్స్ పట్టుకుని హ్యాపీగా వెళ్ళిపోతారు. వెనెవర్ ఐ హ్యావ్ కంప్లెయింట్స్ అనమాట. అబ్బా! ఎంత పని చేయాల్సొస్తుంది. హాయిగా 8 వరకు పడుకోవడానికి అవ్వట్లేదు. అంటే ఒక్కసారి నేను ఆ లిఫ్ట్‌లో వెళ్ళినప్పుడు ఆ టైంకి చూస్తే ఐ రియల్లీ ఫీల్ లైక్ చూడు, ఆళ్ళు అంత క్యాపబుల్ ఇనఫ్, మనకి అంత ఎనర్జీ ఉంది. అంత చేయగలుగుతాము. బట్ మనం ఏంటంటే ఇట్స్ అబౌట్ మైండ్ సెట్ అనమాట. మనం ఏం చేయాలి అనుకుంటున్నాము అన్నది నాకు చాలా ఇన్స్పైరింగ్‌గా అనిపిస్తది తెలుసా ఒకసారి. లాస్ట్ టైం ఎప్పుడో నేను లిఫ్ట్‌లో ఉన్నప్పుడు నేను మా బాబుని వచ్చేసి సమ్మర్ క్యాంప్‌లో జాయిన్ చేశాననమాట. సమ్మర్ క్యాంప్ నుంచి నేను తీసుకొస్తున్నాను. వాళ్ళ మమ్మీ ఏమో సమ్మర్ క్యాంప్‌కి దింపి తను ఆఫీస్‌కి వెళ్తుంది. నేను అనుకున్నా తనెంత లక్కీ, తనెంత బాగా రెడీ అయ్యి మంచిగా ఆఫీస్‌కెళ్తుంది. నేను ఆ రోజే నాకు అదేంటో నాకే జరుగుతుందో అందరికి జరుగుతుందో తెలీదు. నేను మంచిగా రెడీ అయ్యి మంచిగా వెళ్ళినప్పుడు ఎవ్వరు నన్ను పలకరించరు. ఎవరు ఉండదు. ఏ రోజు శుభ్రంగా నూనె తలంతా నూనె పెట్టేసుకుని ఒక వియర్డ్ డ్రెస్ ఒకటి ఏసుకొని ఉంటాను. అప్పుడే మా ఇంటికి అందరూ వచ్చేస్తారు. ఎప్పుడు నా సోఫా మొత్తం క్లీన్ అయ్యి ఉంటదో అప్పుడు ఎవ్వరు రారనమాట. ఈ సోఫాలోనే ఐరన్ చేసిన బట్టలుండి, కుషాల్‌వి ఒక 4 టాయ్సు, వాడు శాండ్ పార్క్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఆ శాండ్ అంతా సోఫా మీద ఉన్న టైంకి ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు. వెంటనే నేను అవన్నీ దులిపితే ఆళ్ళు అక్కడ కూర్చోవాల్సొస్తదనమాట. లైక్ దిస్ హ్యాపెన్స్ రెగ్యులర్‌లీ అనమాట నాకు. అయితే ఆ రోజు నేను వియర్డ్ లాగా ఉన్నాననమాట. లైక్ అప్పుడే ఏం జరిగిందో మరి నాకు కూడా గుర్తులేదు కానీ లైక్ మంచిగా మంచిగా రెడీ అయ్యలేను. తను చాలా పుట్ టుగెదర్‌లాగా మంచిగా రెడీ అయ్యి ఆఫీస్‌కెళ్తే నాకెక్కువ ఫీలింగ్ వచ్చిందనమాట. ఆళ్ళెంత లక్కీ, ఎంత లైక్ డిటర్మినేషన్ అన్నీ ఉంది. నువ్వు ఉన్నావు ఎందుకు జిడ్డు మొహం వేసుకొని అన్నావు అన్న ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత కొంచెంసేపు తర్వాత తనే లిఫ్ట్ అడిగింది నాకు. అంటే మా మా అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్దదనమాట. తను ఒక బ్లాక్ 1 నుంచి గేట్ వరకు నేను బండి మీద వెళ్తున్నప్పుడు చాలా గేట్ నెంబర్ దగ్గర దింపండి అంటే నేను ఎక్కాను. తనన్నది మీరెంత హ్యాపీగా ఇంటికెళ్ళి ఇప్పుడు పడుకోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. ఆఫీసులకెళ్ళే వాళ్ళకి ఇంకా అవన్నీ ఏమి ఉండవన్న. ఐ వాజ్ లైక్ కరెక్టే కదా! సీ మనం ఏమనుకుంటాము, మన దగ్గర ఉన్నవి ఎప్పుడు మనం చూడము. అలా అలా చాలా నేను నా మనసులో నేను ఇప్పుడు తనకి అదే చెప్పాను. నేనిప్పుడు మీ గురించి అదే అనుకుంటున్నాను. లైక్ మీరెంత మంచిగా రెడీ అంత చక్కగా ఎళ్తున్నారు. అలా మనం ఎప్పుడు ఉంటామా అని నేను కూడా అదే అనుకుంటున్నాను అంటే షీ వాస్ లైక్ యాహ్! అలాగే అనిపిస్తది. ఇది ఉన్నప్పుడు అది కావాలనిపిస్తది. అది ఉన్నప్పుడు ఇది కావాలనిపిస్తది అని. ఇట్స్ లైక్ ఎంత ఒక 2 మినిట్స్ టాక్ అనమాట. బట్ అది నాకొక ఫీలింగ్ తెప్పించింది. హౌస్ వైఫ్ అన్నంత మాత్రాన నువ్వు ఖరాబ్‌గానే ఉండాల్సిన అవసరం లేదు. మంచిగా నీ పని ఏదైతే ఉంటదో దాన్నే హ్యాపీగా మంచిగా చేసుకోవచ్చు అని ఒక ఫీలింగ్‌నైతే తెప్పించింది. అదే నేను మీతో షేర్ చేశాను. ఏం చెప్పాలనుకున్నానో ఫైనల్లీ చెప్తానని అనుకుంటున్నా. అండ్ ఈరోజు వచ్చేసి మనం ఏమేమి చేస్తున్నామంటే
మనము బెండకాయ కూర ఆల్రెడీ చేశాను, వీడియో షూట్ చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి మ్యాంగో పప్పు తయారు చేస్తున్నాను. మ్యాంగో పప్పు తయారు చేయట్లేదు, ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొద్దిగా నూనె యాడ్ చేసుకున్న, అందులో ఎల్లుల్లిపాయలు రెబ్బలు కొంచెం దంచేసుకున్న, తర్వాత ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మ్యాంగో పీసులు అన్నీ యాడ్ చేస్తాను. మ్యాంగోస్ కొంచెం మగ్గిన తర్వాత అందులో పప్పు యాడ్ చేస్తాను, అండ్ ఉప్పు అండ్ పసుపు యాడ్ చేస్తా. అంతే, సూపర్ సింపుల్ అండ్ సూపర్ యమ్మీగా ఉంటుంది, బాగుంటుంది. పుల్లగా మ్యాంగో అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో అది మీతో మాట్లాడుతూ నేను వంటంతా చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఒక గోరుచిక్కుడుకాయలు కొంచెం ఉంటే దాన్ని కూడా వేపుతున్నాను. ఈ బుజ్జి పాన్ నాకు భలే క్యూట్గా అనిపిస్తుంది తెలుసా. ఎప్పుడైనా ఏమైనా తాలింపులు ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే చాలా చాలా సదుపాయంగా అనిపిస్తుంది. బట్ ఎక్కువ కుక్ చేయాలన్నప్పుడు కాదు, కొద్దిగా కుక్ చేయాలన్నప్పుడు బాగుంటుంది అనమాట. అది ఈరోజు బ్లాగ్. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీలో ఏంటి యూట్యూబ్లో ఏం చూస్తున్నారు ఈ మధ్యన? నాకు యూట్యూబ్ అంటేనే ఇంట్రెస్ట్ పోయే అంతలాగా అనిపిస్తుంది. అసలు చూడ్డానికి ఏది కూడా నాకు అంత మంచిగా అనిపించట్లేదు అనమాట. అది ఓన్లీ నాకా, మీకు కూడా అలాగే అనిపిస్తుందా అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అదే అయిపోయిందనమాట. మళ్ళీ రేపు కలుద్దాం. ఈ 15 రోజులు ఎలాగా నేను కొంచెం మంచిగా వీడియో పోస్ట్ చేయలేదు కదా, ఈ 15 రోజులైనా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది మన లంచ్ ప్లేట్, సూపర్ సింపుల్ అండ్ యమ్మీ. అప్పడాలు కూడా ఉన్నాయి. ఓకేనా, బాయ్ బాయ్.